బీఆర్ఎస్‌లో మరో విషాదం. పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత. బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం నాడు అర్ధరాత్రి 12:51 కన్నుమూశారు. ఆయనకు భార్య, 2 పిల్లలున్నారు. ఈ నెల 26న హనుమకొండ హంటర్ రోడ్లోని తన నివాసంలో ఆయన కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని రోహిణి హాస్పిటల్‌కి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసరమైన వైద్య చికిత్సలు అందజేశారు. దాదాపు గంటపాటు సీపీఆర్ చేశాక ఆయనైతే స్పందించారు. గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే నాళాల్లో బ్లాకులు ఏర్పడినట్లు స్థానిక డాక్టర్లు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజన్ విధానంలో ఎక్మో విధానంలో నిపుణులైన వైద్యుల సహాయంతో అత్యాధునిక వైద్య చికిత్సలైతే అందజేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ ట్రీట్మెంట్ అందించాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా యశోద ఆసుపత్రికి వెళ్లి వైద్యులను చేతులెత్తి వేడుకున్నారు. కార్డియాక్ అరెస్టుకు గురైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి యశోద ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయినా సరే డాక్టర్ల కృషి ఫలించలేదు. చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అధునాతన చికిత్స అందజేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి శరీరం రియాక్ట్ కాలేదని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన మరణించినట్లు ధృవీకరించారు. కాగా ఇవాళ ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని తరలిస్తారు. ఉద్యమకారుడి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎదిగారు. 1974 ఆగస్టు 6వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి గ్రామంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా కష్టపడి పైకి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి 2001 నుంచి కూడా కేసీఆర్తో ప్రయాణించారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన కేసీఆర్ ఉద్యమ పోరాటాన్ని చూసి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ పార్టీలోనే తొలిసారిగా జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఇక 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017లో పౌర సరఫరాల సంస్థ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా కూడా పనిచేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి 1,04,185 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దికి 85,296 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా ఆయనైతే కార్డియాక్ అరెస్టుకు గురి కావడం, నిన్నటి రోజు రాత్రి మరణించడం జరిగింది.